అలానే మిస్సెస్లో ఒక ప్రత్యేకమైనటువంటి వైరస్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొన్ని గ్రామాల్ని తుడిచిపెట్టేస్తుంది. ఆ గ్రామాలకి వెళ్ళడానికి కూడా భయపడేలాగా చేస్తుంది. ప్రత్యేక వైద్య బృందం అక్కడికి వెళ్తుంది, అధ్యయనం చేస్తుంది. ఆ వైరస్ ఏంటి అనేది అధ్యయనం చేస్తూ, రీసెర్చ్ చేస్తూ, మెడిసిన్ ఏది వాడాలనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మూఢనమ్మకాలు కూడా బయటకు వచ్చాయి. తురకపాలెం అనేటువంటి గ్రామంలో గుంటూరు జిల్లాలో ఒక 2 నెలల వ్యవధిలో 40 మంది ఈ వైరస్ ప్రాణానికి బారిన పడ్డారు, ప్రాణం కోల్పోయారు. అయితే ప్రభుత్వం దీని మీద సీరియస్ రియాక్ట్ అయింది. ఈ లోపుగానే రెడ్డిపాలెం అని చెప్పి ఇంకొక విలేజ్ ఉంది, దానికి అటాక్ అయింది. అలాగే విజయవాడ సిటీలో వాంతులు విరోచనాలతో చాలా మంది మంచం పట్టారు. ఆసుపత్రులు వైరల్ ఫీవర్లతో నిండిపోయినాయి తెలంగాణలో. తెలంగాణకు కూడా ఈ వైరస్ వచ్చింది అనేటువంటి న్యూస్ కూడా వస్తుంది తాజాగా. ఆల్రెడీ ఒక అతను ఇదే వైరస్ తోటి చనిపోయారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. అందుకే అప్రమత్తం అయ్యి ప్రజల్లో అవగాహన పెంచేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ వైరస్ గురించి మాట్లాడుకుంటూ, అలాగే ఆ వైరస్ మీద అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కేరళలో మరో వైరస్ బయటపడింది. అది మెదడును తినేస్తుంది. మెదడును తింటూ మానవుణ్ణి మొత్తం చనిపోయేలా చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు కేరళలో ఆ వైరస్ బారిన పడినటువంటి వాళ్ళు కొంతమంది చనిపోయారు, మరి కొంతమంది ఆ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇది దక్షిణ భారతదేశంలో, అటు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, దక్షిణ భారతదేశంలోని ఇట్లా రకరకాల వైరస్లు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వైరస్లు కొత్తగా రావడానికి కారణం ఏంటంటే, విదేశాల నుంచి ఎవరైనా వస్తే ఆ వైరస్ని ఇక్కడ రావడం అనేది ఒకటైతే, దీని మీద రకరకాల మూఢనమ్మకాలు, ప్రత్యేకించి తురకపాలెంకు సంబంధించినటువంటి వైరస్ విషయంలో అక్కడ బొడ్డురాయి వేశారు. బొడ్డురాయి వేసినప్పటి నుంచి ఈ వైరస్ తెర మీదకి వచ్చింది. నాన్ హిందూస్ మాత్రమే చనిపోతున్నారు, హిందువులు చనిపోవట్లేదు అనేది ఒక వాదన ఇప్పుడు తెర మీదకి వచ్చింది. తొలి రోజుల్లోనేమో అసలు బొడ్డురాయి వేసేటువంటి క్రమంలో ఏదో అపవిత్రం జరిగింది, ఆ కారణంగా ఆ విలేజ్లో ఇంతమంది చనిపోతున్నారు అనేది అప్పుడు ఒక చర్చ జరిగింది. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఎక్కువ చనిపోతున్నారు, వాళ్ళు హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి మారారు, అందుకే చనిపోతున్నారు అనేది ఇంకొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బయలుదేరినటువంటి ఒక ప్రచారం. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, అక్కడ వాటర్ కంటామినేషన్ జరిగిందా, లేదా ఫుడ్ విషయంలో కల్తీ జరిగిందా, లేదంటే అక్కడ ఉండేటువంటి వాయు కాలుష్యం ఏమైనా జరిగిందా, లేదు వాళ్ళు గతంలో మాంసాహారం ఎలాంటిది ఉపయోగించారు, దాని నుంచి ఏమైనా వచ్చిందా, ఇలాంటి అంశాల మీద వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చింది, అవి అధ్యయనం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇతిమిద్దంగా ఇది జబ్బు, ఈ కారణంగా చనిపోతున్నారు, దీనికి మెడిసిన్ ఇది అనేది మాత్రం వైద్యులు చెప్పలేకపోతున్నారు. మెలియాయిడోసిస్ అనేటువంటి వైరస్, ఇది సూడోమోనాస్లో ఒక వేరియంట్ అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో జనాన్ని చంపేస్తూ ఉంది కొన్ని గ్రామాల్లో ఈ వైరస్. ఇక కేరళ వైరస్కి వస్తే మెదడు తినేస్తుంది. మనిషి అయితే ఉంటున్నాడు, మెదడు అయితే తింటున్నాడు. ఆ వైరస్ గురించి నేను ఆల్రెడీ రిపోర్టు మొత్తం వైరల్ అవుతుంది, ఆ రిపోర్ట్ ఏంటనే చదివి వినిపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అనే అరుదైనటువంటి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేరళలో కలకలం రేపుతుంది. ఇదంట దాని పేరు, అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అనేది. మెదడును తినే అమీబాగా పిలిచే ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల టీనేజర్కు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ఈ వ్యాధి ఈ ఏడాది బారిన పడి మరణించిన వారి సంఖ్య 18 జరిగింది. సో ఇప్పుడు తాజా మరణంతో ఈ వ్యాధి సోకటం కారణంగా మరణించినటువంటి వాళ్ళు 18 మంది కేరళలో తేలారు ఈ 1 ఇయర్లోనే. తాజా కేసు విషయానికి వస్తే, బాధిత కుర్రాడు తన స్నేహితులతో కలిసి అక్కులం టూరిస్ట్ విలేజ్లోని స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశాడు.
ఆ మరుసటి రోజే అతనికి వ్యాధి లక్షణాలు కల్పించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ని మూసివేసి నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 14న విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ఈ ఏడాది కేరళలో మొత్తం 67 కేసులు ఇలాంటివి నమోదు కాగా ఈ 67లో 18 మంది మరణించారు. 67 మంది సోకితే 18 మంది మరణించారు. అంటే ఆల్మోస్ట్ 30% ఉంది. 30% చనిపోతున్నారు వ్యాధి సోకితే. ఇటీవల మల్లప్పురం జిల్లాకు చెందిన శోభన 56, సుల్తాన్ బతేరికి చెందిన రతీష్ 45 వీళ్ళు ఇదే వ్యాధితో చికిత్స పొందుతూ కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించారు. వరుస మరణాల నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలకు ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది, ఎమర్జెన్సీ ప్రకటించింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆవిడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిల్వ ఉన్న నీటిలో, మురికి నీటిలో, పశువులు స్నానం చేసే జలాశయాల్లో ముఖం కడుక్కోవడం కానీ స్నానం చేయడం కానీ చేయవద్దు. బావుల్లో శాస్త్రీయంగా క్లోరినేషన్ చేయాలి. వాటర్ థీమ్ పార్కులలో, స్విమ్మింగ్ పూల్లలో సరైనటువంటి మోతాదులో క్లోరిన్ కలపాలి అనేటువంటి విషయాన్ని సూచించారు ఆవిడ. ఈ అమీబా ముక్కు ద్వారానే మెదడులోకి ప్రవేశిస్తుందని, కాబట్టి స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని ఆవిడ సూచించారు. ఇది ఈ అమీబా సంబంధించిన ఈ వైరస్ అమీబా జాతుల్లో ఒక రకం. ఇది మన తురకపాలెం కానీ లేదంటే తెలంగాణలో కానీ సూడోమోనస్లో ఉండేటువంటి ఒక వేరియంట్ మెలాడినియస్ అనేది. సో ఇక్కడ ఒక వైరస్ తెలుగు రాష్ట్రాల్లో, కేరళలో మరొక రకమైన వైరస్. అక్కడేమో మెదడును తినేసేటువంటి వైరస్, ఇక్కడేమో అసలు లివర్ని, కిడ్నీల్ని అన్నిటినీ కొట్టేసేటువంటి వైరస్ తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ వైరస్ దెబ్బకి దక్షిణ భారత దేశంలో ప్రజలు ఒక రకంగా భయానక వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. ఇది మరింత స్ప్రెడ్ అవుతుందేమో అనేటువంటి ఆందోళన కూడా ఉంది. అందుకే కేరళ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తురకపాలెంలో, రెడ్డిపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. తెలంగాణకు వచ్చేటప్పటికి నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ హాస్పిటల్ కానీ మొత్తం జ్వరాలతోటి నిండిపోయినాయి. ఆ జ్వరాల్లో ఎంతమంది ఈ వైరస్ తోటి ఉన్నారో ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పటి వరకు మరణాలు కొన్ని సంభవించాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సంభవించాయి. మరి కేరళలో మెదడు తినేసేటువంటి ఈ వైరస్ అమీబా రకం వైరస్ ఇప్పుడు ఒక డేంజరస్ అలారంని మోగిస్తున్నటువంటి క్రమంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా అయితే కరోనా సమయంలో భౌతిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉన్నారో అదే తరహాలో ఉండాలని వైద్యులు చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.